యువతకు సాధువుకు ఉన్న సంబంధం ఏంటి? దేశంలో ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు త్యాగధనులు ఉన్న వివేకానంద జయంతినే భారత ప్రభుత్వం ఎందుకు యువజన దినోత్సవంగా ప్రకటించింది? తాను ప్రపంచాన్ని కదిలించాడు. ప్రపంచ దేశాలు ఆయనకు నీరాజనాలు పలికాయి. స్వామి వివేకానంద 16వ జయంతి సందర్భంగా రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. నేటి యువజన దినోత్సవానికి సంబంధించిన చరిత్రను సంక్లిప్తంగా గుర్తు చేసుకుందాం. అది జనవరి 12, 1863 పశ్చిమ బెంగాల్ కోల్కతాలో విశ్వనాథ్ దత్త, భువనేశ్వరి దేవి దంపతులకు ఓ చిచ్చరి పిడుగు జన్మించాడు. చిన్ననాటి నుంచే ఆ బాలుడు దైవభక్తి వైపు పయనించసాగాడు. తన మిత్రులతో కలిసి ధ్యానం చేస్తున్న క్రమంలో ఇంట్లోకి విషసర్పం వచ్చి తోటి మిత్రులు పారిపోగా ఆ వివేకానందుడు మాత్రం ధ్యానముద్రలోనే నిమగ్నమయ్యాడు. ఆయన ఏకాగ్రతకు సర్పం కూడా వెనుదిరిగి వెళ్ళిపోయిందే తప్ప ఆయన్ను ముట్టడానికి సాహసం చేయలేదు. దాన ధర్మాలు చేయడానికి కూడా వివేకానంద వెనుకడుగు వేయకపోయేది. వివేకానంద ఆటలోనూ చదువులో కూడా ముందుండేవాడు. ఆయన ఏకసంతాగ్రహి. పాఠాన్ని ఒకసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు. అతని జ్ఞాపక శక్తి అమోఘమైనది. 1880 వరకు ఆయన మెట్రికులేషన్ పూర్తి చేశారు. అతని జ్ఞాన తృష్ణ అధికం కాసాగింది. దైవం గురించి తెలుసుకోవాలనే తపన అమితంగా ఉండేది. చరిత్ర, సైన్స్తో పాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా అవపోసన పట్టాడు. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస వద్ద శిష్యునిగా చేరాక తన జీవితంలో అపార ఖ్యాతిని తెచ్చిపెట్టింది చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనం. 1893 సెప్టెంబర్ 11న జరిగిన ఈ సమ్మేళనంలో వివేకానంద భారతదేశం తరపున హాజరయ్యాడు. విదేశాల నుంచి వచ్చిన వారు వారి వారి మతాలను, వారి గొప్పదనాన్ని చెప్పుకుంటూ పోగా వివేకానంద వద్దకు వచ్చేసరికి 2 నిమిషాల సమయం మాత్రమే మిగిలింది. ఆ కొంత సమయంలో మన దేశ ఖ్యాతిని ప్రపంచం కళ్ళ ముందుట ఉంచాడు. విదేశీ ప్రతినిధులు లేడీస్ అండ్ జెంటిల్మ్యాన్స్ టు ప్రారంభించగా వివేకానంద మాత్రం నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా అంటూ ప్రసంగం ప్రారంభించగా అక్కడ ఉన్న వేదిక మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగింది. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను, జీవన విధానాలను ప్రస్తావించారు. భారతదేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తి చేశారు. ఈ ప్రసంగం ముగిశాక వివేకానందుడికి అమెరికా ప్రజలు మంగళ నీరాజనాలు పలికారు. అమెరికా పురవీధుల్లో స్వాగతోత్సవాలతో వివేకానంద రథయాత్రను కొనసాగించారు. ఆనాడు అక్కడి పత్రికలు ఫ్రంట్ పేజీలో కళాయాంబరధారి ఫోటోలతో భారతీయాన్ని, గొప్పదనాన్ని, ఆధ్యాత్మికతను వివరించాయి. అప్పటి వరకు మూఢాచారాల దేశంగా హేళన చేస్తూ చూసిన ప్రపంచ దేశాలు వివేకానంద రాకతో ఒక్కసారిగా మారిపోయింది. భారతదేశ సాంస్కృతిక వైభవానికి ఏ దేశం కూడా సరితూగదనేసి పత్రికలు చెప్పుకొచ్చాయి. ఆధ్యాత్మిక సంపదకు భారతదేశంతో ఏ దేశం పోటీ పడదని తెలిపాయి. విశ్వ శాంతి కోరి సాంప్రదాయం కేవలం భారతదేశంలోనే ఉందని ఆనాటి ప్రతులు ప్రశంసించాయి. వివేకానంద యువతరం కోసం అనేక సందేశాలు ఇచ్చాడు. సముద్రపు కెరటం నా ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు అని చెప్పాడు. పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుందని, ఒక్క రోజులో ఏది సాధించలేమని చెప్పాడు. లెండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అంటూ యువకులను చైతన్యపరిచారు. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడుకునే అవకాశాన్ని కోల్పోతారని నినదించాడు. ఎవరి కోసం ఎదురు చూడకండి, మీరు చేయగలిగింది చేయండి, ఎవరి మీద ఆశ పెట్టుకోకండి అని హితవు పలికాడు. ఏ దేశమైతే స్త్రీని ఆరాధిస్తుందో, పూజిస్తుందో ఆ దేశం వృద్ధిని సాధిస్తుందని, ఆ దేశంలో దేవతలు నడయాడతారని చెప్పారు వివేకానంద. బలాఢ్యుడవై, ధైర్యశాలివై నిలబడు, బాధ్యతనంతా నీ మీదే పెట్టుకో, నీ విధికి నీవే విధాతవని తెలుసుకోవాలనుకున్నాడు. ఒక్క ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పదంటాడు వివేకానంద. మిమ్మల్ని మీరు మేధోపరంగా, ఆధ్యాత్మికంగా బలహీనపరిచే దేన్నైనా విషంతో సమానంగా భావించండి అంటాడు వివేకానంద. ఒక్క ఆలోచనను స్వీకరిస్తే దాని గురించే కలగనమంటాడు. దాన్నే ధ్యానం చేయమంటాడు. దాన్నే మనన చేయమంటాడు. మీ నరాల్లో ఆ ఆలోచనను జీర్ణించుకోపోనీయండి అని యువత ఆత్మస్థైర్యాన్ని వెలికి తీశాడు వివేకానంద.
భారతదేశం మొత్తాన్ని 2 పర్యాయాలు పాదయాత్రతో చుట్టేసిన వ్యక్తి వివేకానంద. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు కలిగిన యువతే ఈ దేశానికి శక్తి అని చెప్పాడు. 19వ శతాబ్దంలోనే ఇలాంటి మహనీయులు పుట్టిన ఈ దేశంలో నేడు యువత ఎంతవరకు ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటోంది. పైశాచిక ఆనందంతో దేశంలో వెల్లివిరిసిన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోయి మహనీయుల జీవిత గాథలను వెనక్కి తిరిగి చూడకుండా విచ్చలవిడితనంతో వ్యవహరిస్తోంది. అలా కాకుండా ఈ యువజన దినోత్సవం నుంచైనా మనిషిలా బ్రతుకుదాం. తోటి వనతను వివేకానంద మాదిరిలా తల్లిలా భావించకున్నా పర్వాలేదు, కనీసం గౌరవించుకుందాం. వారిని స్వేచ్ఛగా బ్రతకనిద్దాం. ఆయన ఆదర్శాలతో మన జీవిత గమ్యాన్ని చేరుకుందాం.